static electricity and current electricity. So what is the difference between static and current? సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఇక్కడ మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దీంట్లో చార్జెస్ ఆర్ ఎట్ రెస్ట్. చార్జెస్ మోషన్ లో ఉంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ, చార్జెస్ ఆర్ రెస్ట్ అయితే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అయితే మనం ప్రీవియస్ గా 8th స్టాండర్డ్ లో నేర్చుకున్న స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కనుక చూస్తే ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ దేని గురించి చెప్తుంది? సో మనం ఒక కండక్టర్ తీసుకుని, దట్ మీన్స్ గ్లాస్ రాడ్ తీసుకుని దాన్ని ఫర్ క్లాత్ తో కనుక మనం రబ్ చేస్తే ఏమవుతుంది? గ్లాస్ రాడ్ ఏమో పాజిటివ్ ఛార్జ్ అవుతుంది, ఫర్ క్లాత్ ఏమో నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. ఓకే, ఇదే మనం ఎబోనెట్ లో కనుక తీసుకుంటే ఇక్కడ ఏమవుద్దంటే ఎబోనెట్ లో తీసుకున్నప్పుడు ఇది నెగిటివ్ ఛార్జ్ అవుద్ది, ఈ ఫర్ క్లాత్ అనేది పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఓకే, దీన్ని మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే చార్జెస్ ఆర్ ఎట్ రెస్ట్. చార్జెస్ ఆర్ ఎట్ రెస్ట్ నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో అలా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కాకుండా డిఫరెంట్ ఇంకేమైనా ఉన్నాయా అనేది చూద్దాం. సో దాంట్లో మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ చూద్దాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేస్తే చార్జెస్ అనేవి ఎలా మూవ్ అవుతాయని తీసుకున్నాం. ఇక్కడ నేను కాపర్ కండక్టర్ అని తీసుకున్నాను. ఈ కాపర్ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్ గా మూవ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ దే ఆర్ మూవింగ్ randomly. So they are not moving in specified direction, they are moving randomly. So if it is not connected to any battery, so the electrons are moving from A to B is equal to B to A. అంటే ఇటువైపు నుంచి ఎలక్ట్రాన్స్ ఎన్నైతే మూవ్ అవుతాయో అటువైపు నుంచి ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. సో ఏ నుంచి బికి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయో బి నుంచి ఏ కూడా అన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఇక్కడ కరెంట్ అనేది జీరో, ఇక్కడ కరెంట్ అనేది జీరో. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఏ ఫ్రీ స్టేట్ లో ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఎలక్ట్రాన్స్ ఎలా ఫ్రీ స్టేట్ లో వస్తాయి అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఫ్రీ స్టేట్ లో ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో మనం సపోజ్ కాపర్ ని కనుక తీసుకుందాం. కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? సో 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d10. ఓకే, ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉన్న యాక్చువల్లీ ఇది వైలేట్ చేస్తారు రూల్. ఏం రూల్? ఎలక్ట్రాన్ ఫస్ట్ 4s లో ఫిల్ అవ్వాలి, కానీ ఇది ఏమవుతుంది 4s లో ఫిల్ అవ్వకుండా 3d. ఎందుకు? స్టేబుల్ స్టేట్ రావడానికి. అంటే 4s1 లో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ ఎలక్ట్రానిక్, ఇది ఫ్రీ ఎలక్ట్రాన్. సో కాబట్టి 4s లో ఏముంది? ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ తోనే మనకి ఈ ఇందాక ఏ చార్జెస్ చెప్పాం కదా ఆ చార్జెస్ అనేవి ఇలా ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. దే ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ. సో ఇక్కడ మనం ఏం చెప్పాం? ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఈక్వల్ టు బి టు ఏ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దిస్ కండక్టర్ ఈస్ కనెక్టెడ్ టు ఎనీ బ్యాటరీ సోర్సెస్. సో దిస్ బ్యాటరీ కనెక్టెడ్ టు ఎనీ బ్యాటరీ సోర్సెస్. అప్పుడు ఇది ఏ, ఇక్కడ బి తీసుకుని, సో దిస్ షుడ్ బి కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. సో ఎప్పుడైతే బ్యాటరీతో కనెక్ట్ చేసామో సో ఎలక్ట్రాన్స్ అనేవి దే ఆర్ మూవింగ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్. ఇక్కడ మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక తీసుకుంటే హియర్ ద కరెంట్ ఏ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు
B to A. అంటే flow is from A to B only here. Okay. I'll tell you after what is the conventional current direction, how we have to take that, what is positive charge or what is negative charge, I'll explain. Okay. So here, if you observe that, what is current I is equal to rate of flow of charge through any cross-sectional area. Through any cross-sectional area. Therefore, I is equal to Q by T, where I is measured in coulombs and T is measured in seconds. So coulomb per second, we can call it as ampere. So ampere is a unit of current. Okay. I is equal to Q by T. So coulomb per second known as ampere. So current అనేది always measured in series connection only. So current is always measured in series connection. So ammeter కనుక తీసుకుంటే ammeter can measure the voltage, current. సో ammeter లో మనకి కరెంట్ అనేది మెజర్ చేయొచ్చు. ఓకే. మరి ఆమ్మీటర్ కి గ్యాలోనామీటర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, గ్యాలోనామీటర్ అనేది సెన్సిటివ్ కరెంట్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. దట్ మీన్స్ గ్యాలోనామీటర్ అనేది కరెంట్ డైరెక్షన్ అంటే రైట్ కి లెఫ్ట్ కి అనేది మూవ్ అవుతుంది. అదే నీకు యామ్మీటర్ అనేది ఒక సైడే. దట్ మీన్స్ అనలాగస్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ అనలాగస్ యామ్మీటర్. డిజిటల్ ammeter is different. Okay, here I am saying about analogous ammeter. So analogous ammeter లో కరెంట్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. అదే గ్యాలోనామీటర్ లో సెన్సిటివ్ కరెంట్ అంటే మైక్రో ఆంపియర్ లో ఉన్న కరెంట్ ని మెజర్ చేయడానికి, మన ఆంపియర్స్ లో మెజర్ చేయడానికి. సో దట్ మీన్స్ మైక్రోలో ఉన్న దాన్ని, లేదంటే మిల్లీ ఆంపియర్స్ లో ఉన్నదాన్ని, మరి మైక్రో కాకపోయినా మిల్లీ ఆంపియర్ లో ఉన్న కరెంట్ ని measure చేయడానికి galvanometer. That means sensitive currents can be measured using galvanometer. That too, current direction also we can measure using galvanometer. So ఈ ammeter always connect in series connection only. Current always connect in series connection. That means current ని మెజర్ చేయడానికి వాడే ammeter అనేది సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేస్తాం. దట్ నెక్స్ట్ ఇంకొకటి అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా డివైస్ అనేది కంపల్సరీ, అంటే సపోజ్ ఒక బల్బ్ అనేది కనెక్ట్ అయి ఉంటేనే ఆ బల్బు కంపల్సరీగా కనెక్ట్ అయి ఉంటేనే బ్యాటరీకి మనం యామ్మీటర్ని తో కరెంట్ మెజర్ చేయగలం. అలా కాకుండా మనం కరెంట్ అనేది మెజర్ చేయలేం. అంటే సపోజ్ మీరు వేరే ఏదైనా తీసుకుంటే కరెంట్ అంటే కంపల్సరీగా డివైస్ కనెక్ట్ అయి ఉండాలి. డివైస్ కనెక్ట్ అయితేనే వీ కెన్ మెజర్ ది కరెంట్. కరెంట్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఓన్లీ. ఓకే.